హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను చికెన్ 65 చేస్తున్నాను అనమాట. ఇదొక హాఫ్ కేజీ బోన్లెస్. దీంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా, అలాగే 1 ఎగ్, హాఫ్ లెమన్ వేసేసుకొని అంతా మ్యాగ్నేట్ చేసేసుకొని మార్నింగ్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము. బియ్యం పిండి నేను క్రిస్పీనెస్ కోసం వేసుకున్నాను, అది మీకు ఆప్షనల్ అనమాట. ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు చికెన్ పీసెస్ 1 బై 1 వేసుకున్నాము. దీంట్లో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాను, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలా. లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలన్నమాట పైన గార్నిష్ కోసం. ఇలా వేయించుకొని ఉల్లిపాయ, నిమ్మకాయతో పైన ఇట్లా కరివేపాకు, పచ్చిమిర్చితో ఇట్లా పైన నిమ్మకాయ పిండేసేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ అని చెప్తాను. దీంట్లో ఉప్పు, కారము, మిరియాల పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, ఎగ్, లెమన్, గరం మసాలా, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా, స్టార్టర్ లాగా కూడా తినొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.